ఇది స్కాంద పురాణం నుంచి గ్రహించబడిందండి. కార్తీక మహత్యంలోని కార్తీక పురాణము 23వ అధ్యాయం. కార్తీక పురాణం 23వ రోజు పారాయణం 24/11/2024 ఆదివారం. వశిష్ఠ మహాముని మళ్ళా జనక మహారాజు గారికి ఇలా చెప్పటం ప్రారంభించాడు. అగస్త్యుడు మళ్ళా అత్రి మహర్షిని కాంచి, ఓ మహానుభావుడా, మీరు పురంజీయుడి గురించి చెప్పిందంతా విన్నాము, మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కుంభ సంభవ మళ్ళా మీరు ఈ ప్రశ్న మీరు వేస్తారని నేను అనుకోలేదు. పురంజీయుడి గురించి ఇంకా చెప్పమంటున్నారు కాబట్టి కుంభ సంభవ మీరు వినండి అంటే అగస్త్య మహామునితోటి అత్రి మహాముని చెప్తాడన్నమాట. మీరు అడిగిన ప్రశ్న చాలా లోకోద్ధారణమైన ప్రశ్న కాబట్టి నేను మీకు చెప్తున్నాను, వినండి. ఎవరైతే శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకుంటారో వాళ్ళు బలోపేతులై ఉంటారు. వాళ్ళకి అగ్నిభయం, శత్రుశేషం ఇలాంటివి ఏవి ఉండవు. వాళ్ళు ఇహలోకంలో సర్వసుఖాలు అనుభవించి మోక్షాన్ని పొందుతారు. అంతేకాదు వాళ్ళకి శత్రురాజుల వలన భయం ఉండదు. వాళ్ళు నిరాటంకంగా రాజ్యమేలబడతారు అని ఆయన ఎలా అన్నారో అలాగే పురంజయుడు కూడాను ఆ మహావిష్ణువు భక్తుడయ్యాక కార్తీక వ్రతం స్వీకరించాక ప్రతి సంవత్సరము కార్తీక మాసం చేస్తూ ఆయన గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి ఆయన అతని సమీపంలో ఉన్న సామంత రాజులందరినీ ఓడించేసి తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అంతేకాకుండా ఆయన ప్రతిరోజు కూడాను విష్ణు భక్తితోటి విష్ణువుని ఆశ్రయించడమే కాకుండా నిత్యాన్న దాత, భక్తి కలవాడుగా, భక్త ప్రియుడుగా, తేజోవంతుడుగా, వేదాంగస్తుడై ఉండేవాడన్నమాట. ఇంకా శత్రువులు కూడా అతనుకి విధేయులుగా మారిపోయారు. ఎందుకంటేను ఆయన మహావిష్ణు సేవా తత్పరాయణుడు ఎప్పుడైతే అయ్యాడో ఆయనకి శత్రువులు అనేవాళ్ళు లేరు అని ఈ అధ్యాయంలో చెప్పబడింది మహారాజా అని వశిష్ఠ మహాముని చెప్తారు. అయితే పురంజయుడికి తిన్నవాడికి తిన్న ఆకలని, అతనికి ఎంత విష్ణు భక్తి చూపించి ఎంత పురాణ కాలక్షేపాలు పుణ్యక్షేత్రాలు తిరిగినా ఇంకా ఏ విష్ణు క్షేత్రాలు ఉన్నాయి, ఆ మహావిష్ణువుని ఎట్టా పూజించాలి అని ఆయన ఎంతసేపటికి నిరంతరం తన పని తను చేస్తూ ఉన్న మహారాజుగా కూడాను మనసులో అంతర్లీనంగా విష్ణు భక్తి పరాయణుడైపోయాడన్నమాట. పురంజయుడు ఎక్కడ విష్ణాలయాలు ఉన్నాయో వాటన్నిటినీ సందర్శించి యథావిధిగా పూజ చేసి యథాతథంగా చేసేవాడనమాట. అలా ఒకనాడు శ్రీరంగాన్ని చేరుకున్నాడన్నమాట. అయోధ్య దగ్గర నుంచి కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగానికి చేరుకున్నాడు మన పురంజయుడు. అక్కడ శ్రీరంగనాథ దేవాలయంలో ఆయన పవళించి ఉన్న శ్రీరంగనాథుని కాంచి అసలు పరవశించిపోయాడు. గోవింద, ముకుంద, మురారి, మహాదేవ, వాసుదేవ, అసలు అచ్యుతాన్ని నేను ఎలా పొగడాలి, పాహిమాం దాసోహం అని ఆయన పాదాల మీద పడి తనకి నిత్యం నిరంతరం తుదిశ్వాస వరకు ఆ మహావిష్ణు సేవ కావాలని ప్రార్థన చేశాడు. విష్ణు స్తోత్రాలు చేసేసాక అతను కార్తీక మాసం అంతా శ్రీరంగనాథుడి దగ్గర గడిపి తర్వాత తన పరివారాన్ని తీసుకుని అయోధ్య నగరానికి వచ్చేసాడు పురంజయుడు. శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతము ప్రభావం వలన అతని రాజ్యమంతా కూడాను అందరూ జనమంతా కూడా సిరి సంపదలతోటి, ఎప్పుడైనా రాజ్యం సుభిక్షంగానే ఉంటే కదండి మహారాజు సుభిక్షంగా ఉంటాడు. మహారాజు సుభిక్షంగా ఉన్నాడు అంటే రాజ్యం సుభిక్షంగానే ఉన్నట్టు. ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ ఉన్నప్పుడే కదా ఆ మహారాజుకి సంతోషం. అలాగే పురంజయుడు కూడా ఎప్పుడైతే కార్తీక వ్రతం చేశాడో ఆయనకి భగవంతుడు ఆ సంతోషాన్ని ఇచ్చాడు. అయోధ్య నగరంలో చాలా చక్కగా దృఢతరమైన ప్రాకారాలు, చక్కటి ఆరోగ్యవంతమైన మనుషులు, స్త్రీలు, సరసల్లాపాలు అన్నీ కూడా నన్నమాట. చక్కటి లలిత కళల పోషణ అంటే అన్ని రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది అయోధ్య నగరం. ఈయన కార్తీక వ్రతం చేపట్టి నిరంతరం చేస్తూ చక్కగా ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేసి తర్వాత మహావిష్ణు భక్తుడయ్యాక ముసలితనం అనేది ఎవరికైనా తప్పదండి. ఆయనకి కూడా ముసలితనం వచ్చింది. పురంజయుడు ఎప్పుడైతే తనకి వృద్ధాప్యం వచ్చేసింది అనుకున్నప్పుడు
తన రాజ్యభారాన్ని తన పుత్రులకు అప్పచెప్పేసి చక్కగా వానప్రస్థానానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడన్నమాట. అంటే బాధ్యతలు తగ్గించుకున్నాడని అర్థం ఇక్కడ. సంసార బంధనాలు ఇంకా తాపత్రయాల దగ్గర నుంచి విముక్తి చెంది చక్కగా దైవభక్తి చేసుకుందామని ఆశ్రమానికి వెళ్ళిపోయి వృద్ధాప్యంలో వానప్రస్థానానికి వెళ్ళి శరీరం ఉన్నంత వరకు కూడాను ఓ అగస్త్య, అత్రి మహాముని అగస్త్య మహామునికి చెప్తున్నాడు అన్నమాట. ఓ అగస్త్య, పురంజేయుడు ఈ కార్తీక వృత్తాన్ని అత్యంత ఫలప్రదమైన ఈ మహత్యం గల ఈ దీనిని అతను తన శరీరం వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి అగస్త్య, కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది. దానిని ప్రతి వాళ్ళు ఆచరించవచ్చు. ఆచరించినప్పుడు వాళ్ళకి ఆ వైకుంఠధామం కలుగుతుంది. ఈ కథ చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం మందలి 23వ అధ్యాయం. కార్తీక పురాణం 23వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ హరిహరార్పణం. దానములు, పరిమళ ద్రవ్యాలు, నిషిద్ధ పదార్థములు, తులసి, ఉసిరి,